మహావతార్ ఫౌండేషన్ జూమ్ సెక్షన్ మాస్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు విశ్వ గురువులకు, జగద్గురువులకు, భౌతికపరమైన గురువులకి అందరికీ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు చంద్రగ్రహణము మరియు పౌర్ణమి ధ్యానం మనం చంద్రగ్రహణం యొక్క విశిష్టత గురించి, వాటి యొక్క చరిత్ర గురించి, చంద్రగ్రహణం ఎందుకు వస్తుంది, చంద్రగ్రహణం రావడం ద్వారా మనం ఏమేమి కొన్ని పాటించాలి, పాటించవలసినవి, చెయ్యవలసినవి, చెయ్యకూడనివి కొన్ని మనకి పండితులు చెప్పడం జరిగింది. అంటే శాస్త్రవేత్తలు అది మన యొక్క జ్యోతి శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది అన్నమాట. కానీ ముందు పురాణాలలో యోగులు, ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా జరిగిన చరిత్రని చెబుతూ దాన్ని మనకి ఈ సంవత్సరము చంద్రగ్రహణము అనేది సూర్యగ్రహణము 15 రోజుల కిందట మనకి సూర్యగ్రహణం జరిగిందనమాట. ఆ తర్వాత సూర్యగ్రహణం గురించి కూడా చెప్పుకున్నాము. అన్ని సెక్షన్లలో, ఆన్లైన్ క్లాసులలో అన్నిట్లో మనం చెప్పుకున్నాం అనమాట. ఈరోజు చంద్రగ్రహణం గురించి మనం చెప్పుకోబోతున్నాం అనమాట. అంటే ఈ సంవత్సరము సూర్యగ్రహణము 4 సార్లు రావడము, చంద్రగ్రహణం అనేది 3 సార్లు వస్తుంది అనేది మన శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది అనమాట. 3 సార్లు చంద్రగ్రహణము, 4 సార్లు సూర్యగ్రహణం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కనుక మన పురాణాలలో జరిగిన ఒక చరిత్ర ద్వారా మనకి ఈ యొక్క చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అనేది దాని యొక్క విశిష్టత, దాని యొక్క పుట్టుపూర్వకాలు మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. పూర్వము దేవతలు, రాక్షసులు వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ, అంటే మేము గొప్ప అని ఎవరికి వాళ్ళు గొప్పగా అని చెప్పుకుంటూ వాళ్ళ ఆఖరికి యుద్ధానికి కూడా రెడీ అయిపోయారనమాట. అటువంటి సమయంలో బ్రహ్మ, విష్ణు వాళ్ళు ఇద్దరు పరమశివుణ్ణి, అంటే శివ పరమాత్మకి ధ్యానం చేసి, తపస్సు చేసి ఆయన్ని దర్శించుకొని ఈ విధంగా చెప్పడం జరిగింది. దేవతలు, రాక్షసులు యుద్ధం చేసుకుంటున్నారు, మేము గొప్ప, వాళ్ళు దాని గురించి మీరు మాకు ఈ విషయాన్ని ప్రస్తావించండి, మాకు తెలియటం లేదు, ఏం చేయాలో పాల్పోవటం లేదని చెప్తే, అప్పుడు శివ పరమాత్మ ఏం చెప్తారంటే, మీరు అక్కడ శ్రీ మహావిష్ణుని ఆశ్రయించి ఆయన ఏది చెప్తారో అది చెయ్యండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటారు, సరే నేను ఒక క్షీర సాగర మదనం చేయమని చెప్పండి. వాళ్ళిద్దరికి, ఇటు రాక్షసులకి, దేవతలకి క్షీర సాగర మదనం చేస్తే దాంట్లో అమృత కలశం వస్తుంది, అమరత్వం పొందుతారు. ఎవరైతే జయిస్తారో వాళ్ళకి ఈ అమరత్వాన్ని, అమృత అనేది నేను అందిస్తాను, మీరు ఈ విషయాన్ని వాళ్ళకి తెలపండి అని శ్రీ మహావిష్ణువు చెప్పడం ద్వారా, ఈ విషయము దేవతలకి, రాక్షసులకి తెలపడం ద్వారా, మరియు మన శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం తీసుకొని వాళ్ళ దగ్గర ప్రత్యక్షమై, నేను ఏ విధంగా నాట్యం చేస్తానో, నేను ఎలా చేస్తానో చివరి వరకు ఎవరు చేస్తారో వాళ్ళు జయించినట్టు, అప్పుడు మీకు ఈ అమృతాన్ని నేను మీకు అందిస్తాను అని చెప్పడం ద్వారా, సరే అని ఇంకా క్షీరసాగర మదనం చేసినప్పుడు ముందు ఆలాహలం అంటే విషం, కాలకూట విషం రావడము, దానిని శివ పరమాత్మ తీసుకోవడము, ఆయన కంఠంలోనే పెట్టుకోవడము, చివరగా అమృతం రావడము, అమృత కలశం రావడము. ఆ అమృత కలశాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం తీసుకొని నాట్యం చేస్తూ, వీళ్ళందరూ కూడా నాట్యం చేయడం ద్వారా చివరికి దేవతలే జయించడం జరుగుతుంది, గెలుస్తారనమాట. ఆ టైంలో దేవతలకి అమృతాన్ని అందిస్తున్నప్పుడు, శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అందిస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఈ యొక్క వాసుకి అనే వాళ్ళు, అంటే ఇద్దరు అనమాట, రాహు కేతు ఏం చేస్తారు, దేవతల గుంపులో కలిసిపోవడం జరుగుతుంది. అంటే అమృతాన్ని స్వీకరించడానికి
రాహు కేతు ఇద్దరు వెళ్ళి అందులో చేరిపోవడం ద్వారా ఈ సూర్యుడు చంద్రుడు ఇద్దరు చూస్తారనమాట. సూర్యుడు చంద్రుడు ఇద్దరు వీళ్ళు చేసే పనులు చూసి శ్రీ మహావిష్ణువుకి చెప్పడం జరుగుతుంది. చెప్పడం ద్వారా ఆయనకు కోపం అధికంగా పట్టలేని కోపం రావడం ద్వారా ఆయన ఏం చేస్తారు, వాళ్ళ ఇద్దరు శిరస్సుని ఖండించడం జరుగుతుంది. ఆ శిరస్సుని ఇద్దరు ఖండించడం ద్వారా అంటే అప్పటికే వీళ్ళకి అమృతం అందింది. అమృతము తీసుకోవడము, కంఠంలోకి దిగడము, కంఠం వరకు వెళ్ళడము జరుగుతుంది. జరిగిన తర్వాత ఆయన శిరస్సును ఖండించినప్పుడు, శ్రీ మహావిష్ణువు శిరస్సును ఖండించినప్పుడు అక్కడి వరకే ఆయనకి తల భాగం వేరుగాను, శిరస్సు వరకు అంటే కంఠం వరకు వేరుగాను, శరీరం వేరు అయిపోవడం వల్ల వాళ్ళు అమరత్వాన్ని పొందారు. అమరత్వాన్ని సిద్ధించుకున్నారనమాట రాహు కేతు. కనుక ఈ వీళ్ళకి పట్టరాని కోపం ఏర్పడింది. ఎవరి మీద? సూర్యుడి మీద, చంద్రుని మీద. సూర్యుడి చంద్రుని మీద పట్టరాని కోపం రావడం ద్వారా సూర్యుని రాహు కబలించడం ద్వారా, రాహు అమాంతము తనని మింగేయడం ద్వారా సూర్యగ్రహణం జరిగింది అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరియు కేతువు చంద్రుని అమాంతము మింగేయడం ద్వారా చంద్రగ్రహణం జరిగింది. వాటి ద్వారా వాళ్ళకి ఆ యొక్క కాంతి ప్రసరణ లేకపోవడం ద్వారా సూర్యుని ఆ యొక్క రాహువు మింగడం ద్వారా సూర్యుని యొక్క అపారమైన శక్తి వెలుగు ఈ భూమండలానికి ప్రసరణ జరగనందువలన నెగటివ్ ఎనర్జీ ఫోర్స్ ఈ భూమండలం నింపడం కనుక అది సూర్యగ్రహణం. చంద్రగ్రహణం కూడా మన మనసుకి అధిపతి అన్నమాట. చంద్రుడు మనసుకు అధిపతి. ఆహ్లాదకరంగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము. మనలో ఎన్నో కళలు, అన్ని కళలకి ప్రతీక చంద్రుడు అన్నమాట. అంటే మనం సాంగీత్యము, నాట్యము, సంగీతము, మళ్ళీ ఏవైనా కవిత్వం రాయాలన్నా ఇవన్నిటికీ ఆహ్లాదకరమైన ప్రశాంతమైన మనసు ఉండడం ద్వారానే ఇవన్నీ సాధ్యపడుతుంది. కానీ చంద్రగ్రహణం రోజు అంత అతలాకుతలం అంటే చేంజెస్ అన్నమాట. ఎనర్జీ అంతా సూర్యుని యొక్క ఎనర్జీ చంద్రుని మీద అంటే మన భూమండలం మీద ప్రసరణ జరగదు. ఎప్పుడైతే చంద్రుడికి సూర్యునికి మన భూమండలానికి మధ్యన రావడము, చంద్రుడు మధ్యన చంద్రగ్రహణం మధ్యగా రావడం ద్వారా మన భూమికి ఆ యొక్క సూర్యుని కిరణాలు శక్తి తరంగాలు ప్రసరణ జరగనందువల్ల ఆ వెలుగు లేనందువలన మనకి చంద్రగ్రహణం జరుగుతుంది. ఆ చంద్రగ్రహణం జరిగినప్పుడు ఆ యొక్క ఎనర్జీస్ తక్కువ అవడం వల్ల దేవతల శక్తి తగ్గడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు చంద్రగ్రహణం అంటే దేవతల శక్తి కూడా తగ్గడం జరుగుతుంది. అంటే నెగటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ నెగటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం ద్వారా మన పండితులు, పండితోత్తములు, శాస్త్రవేత్తలు అందరూ చెప్పడం జరిగింది ఏమంటే ఈ రోజున ఉదయం నుంచి 9 గంటల లోపల అల్పాహారం తీసుకోవచ్చు. అల్పాహారము తీసుకోవచ్చు. కానీ 9 తర్వాత అంటే మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఒక పర్టికులర్ టైం అన్నమాట. టైం అనేది నిర్ణయించడం కూడా జరిగింది. ఏ టైంలో జరుగుతుందంటే మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 7 గంటల దగ్గర వరకు 6:45 వరకు, సాయంత్రం 6:45 వరకు, మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:45 వరకు ఆ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకంగా ఆ టైములో మన గర్భంతో ఉన్న స్త్రీలు వాళ్ళు ఎటువంటి పనులు చేయకుండా బయటికి రాకుండా ఇంట్లోనే కిటికీలు తలుపులన్నీ వేసుకొని ఇంట్లోనే ఉండడము, ప్రశాంతంగా ఉండడము, వాళ్ళు నామ జపము, మంత్ర జపము ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి అని పెద్దలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన గుడులు గోపురాలు గుళ్ళంతా కూడా మూసివేయడం జరుగుతుంది. ఈ చంద్రగ్రహణం రోజు, సూర్యగ్రహణం రోజు కూడా గుడులన్నీ మూసివేయడం జరుగుతుంది. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ ఫోర్స్ ఎక్కువగా రావడం ద్వారా మన యొక్క గుడిలో ఒక గర్భగుడి అంటే ఎలాగైతే ఒక స్త్రీ తన గర్భం దాల్చినప్పుడు అది కూడా ఒక గర్భగుడి లాంటిదే.
స్త్రీ గర్భం దాల్చితే ఆ యొక్క గర్భస్థ శిశువులో లోపల ఉన్నందువల్ల గర్భగుడి. కనుక ఎలాగైతే టెంపుల్స్‌లలో కూడా మనం విగ్రహాలను పెట్టినా అది గర్భగుడి అన్నమాట. ఆ గర్భగుడిలో మంత్రోచ్చారణ, యజ్ఞాలు, యాగాలు, అపారమైన నామజపం, మంత్రజపం ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీతో నింపబడి ఉంటుంది. కనుక అక్కడ మనకి చాలా ప్రశాంతంగా హై ఎనర్జీస్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. టెంపుల్స్‌కి వెళ్తే మనం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, ఆనంద స్థితిలో ఉండడం కూడా జరుగుతుందనమాట. ఎటువంటి ఆలోచన లేని స్థితి, ఆలోచన రహిత స్థితిలో ఉండడం జరుగుతుంది. కానీ ఈ యొక్క చంద్రగ్రహణం రోజులు మాత్రమే మనకి ఈ యొక్క నెగెటివ్ ఎనర్జీతో ఎక్కడ నింపబడుతుంది అని ఆ నెగెటివ్ ఫోర్స్ లోపలికి రానికుండా గుడి తలుపులు మూసివేయబడతాయి. మూసివేయబడతాయి. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కూడా ఆ ప్రభావం ఉంటుంది అని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు ఫ్రెండ్స్. అంటే దేశ విదేశాల్లో కూడా ఉన్నది. మన భారతదేశం కూడా ఆ ప్రభావం ఉన్నది అని చెప్పడం ద్వారా మన శాస్త్రవేత్తలు ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్పిన వాళ్ళు కొన్ని పాటించండి. వీలైన మట్టికి పాటించండి. అంటే కుక్డ్ ఫుడ్ వండిన ఆహారము తీసుకొనరాదు. ఎప్పుడు వండిన ఆహారము 3 గంటలకి అంటే మధ్యాహ్నం 12 గంటల లోపల 11, 12 గంటల లోపల లైట్‌గా కుక్డ్ ఫుడ్ తీసుకున్న ఆ తర్వాత నుంచి తీసుకోరాదు. ఒకవేళ మనం వండిన ఆహారాలలో తులసి ఆకులు వేయడము, గర్భ అంటే దర్భ గడ్డి, దర్భ గడ్డి వేయడము చేసుకోవాలన్నమాట. ఒకవేళ వండిన ఆహారాలు ఉన్నప్పుడు. ఆ టైంలో మనం చెప్పిన టైం ప్రకారంగా మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి మనం ఆహారం తీసుకొనరాదు. ఒకవేళ గర్భస్థ స్త్రీలకి అవసరమైతే ఏవైనా పండ్ల రసాలు పండ్ల రసాలు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ రోజు మాత్రం పాలు, పెరుగు తీసుకొనరాదు. గర్భస్థ స్త్రీలు పాలు, పెరుగు తీసుకోకూడదు. చాకులు, కత్తి, చాకులు ఎటువంటి అయినా సూది అటువంటివన్నీ ముట్టుకొనరాదు. ఎందుకంటే ఆ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావము ఈ గర్భస్థ శిశువుకి ఆ ప్రభావం ఏర్పడుతుంది అన్నమాట. అంటే నెగటివ్ ఫోర్స్ గా మనం ఏవైనా చాకులతో, కత్తితో కట్ చేయడం ద్వారా ఆ లోపలన శిశువుకి ఏవైనా ఎఫెక్ట్ పడవచ్చు అనేది శాస్త్రవేత్తలు నిర్ధారణ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కనుక మనం తెలుసుకున్న వాళ్ళము, మనము కూడా వీలైన మట్టికి ఆ గ్రహణ సమయాలు కొన్ని గంటలు ఉంటుందన్నమాట. కొన్ని గంటలు అదే సూర్యగ్రహణములో కొన్ని నిమిషాలు మాత్రమే ఉండడం జరిగింది. మనకి లాస్ట్ మంత్ సూర్యగ్రహణం జరిగినప్పుడు కొన్ని నిమిషాలు మాత్రమే ఉండింది. కానీ చంద్రగ్రహణము కొన్ని గంటలు ఉంటుంది. కనుక దానిని మనం మనసులో పెట్టుకొని ఆ సమయంలో ఎక్కువగా మనం ధ్యానం చేసుకుంటూ ధ్యాన స్థితిలో ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ధ్యానం తెలియని వాళ్ళు, సామాన్య మానవులు తప్పనిసరిగా అన్నీ పాటించవలసిందే విధిగా. కానీ మనం ధ్యానం చేసేవాళ్ళము ఆల్రెడీ ఎటువంటి భావనలు లేకుండా, అంటే నెగటివ్ థింకింగ్ లేకుండా మనం శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసానుసంధానం చేస్తూ ఎంత ఎక్కువ సమయం ధ్యాన స్థితిలో ఉంటామో మనం ఇప్పుడు చెప్పుకున్న టైం ప్రకారంగా 3 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు వీలైన మట్టికి మౌనం పాటిస్తూ మరియు బుక్స్ గ్రంథ పఠనం చేసుకుంటూ మరియు ఎంత ఎక్కువ సమయం ధ్యానంలో ఉండడం, ధ్యాన స్థితిలో ఉండడం జరిగినప్పుడు మనకి ఆ యొక్క నెగటివ్ ఫోర్స్ అనేది, నెగటివ్ ఎనర్జీ అనేది మనకు టచ్ కాకుండా, దానికి ఉదాహరణగా ఇప్పుడు సముద్రములలో కూడా అలలు ఎగసి పడుతూ ఉంటాయి. పౌర్ణమి రోజులు, అమావాస్య రోజులలో, చంద్రగ్రహణము, సూర్యగ్రహణాల రోజులలో కూడా మనకి సముద్రములలో సముద్రం నీటిపైన అలలు ఎగసి పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావము, పౌర్ణమి రోజుల యొక్క హై ఎనర్జీస్ ప్రభావం వల్ల ఆ యొక్క ఎఫెక్ట్ భూమండలం
పైన ఉన్నటువంటి 3 వంతులు నీటితో కూడుకొని ఉన్నటువంటి ఆ నీటికి ఆ ప్రభావం ఉంటుంది. కనుక నీటిని కూడా మనము చాలా జాగ్రత్తగా ప్రభావం లేకుండా మన శరీరంలో కూడా 70% నీటితో నింపబడి ఉన్నది ఫ్రెండ్స్. మన దేహం కూడా 70% నీటితో నింపబడింది. అదే విధంగా భూమండలం అంతా కూడా 70% నీటితో నింపబడి ఉన్నది. కనుక నీటి ప్రభావము మనపై ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక కలుషితం కాకుండా మనం వీలైన మట్టికి ఆ శూన్య స్థితిలో యాంటీ మైండ్ అంటే మంచి ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్ తో ఉండడం ద్వారా మన ఎనర్జీస్ కూడా మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మన ఆ ధ్యాన స్థితిలో ఎలా ఉండాలి అనేది, మనము ధ్యానం ఎలా చేయాలి, సరైన ధ్యానము ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్. తెలుసుకొని ధ్యాన స్థితిలో ఉండడానికి ఈ యొక్క గైడెడ్ మెడిటేషన్ చేపిస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, హాయిగా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి ఫ్రెండ్స్. అంటే వీలైన మట్టుకి కదలిక లేకుండా కూర్చోవడం ఉత్తమం అన్నమాట. కింద కూర్చోగలిగిన వాళ్ళు చక్కగా సుఖాసనంలో కూర్చోండి ఫ్రెండ్స్. ఆ విధంగా కూర్చోలేని వాళ్ళు చైర్లో కూడా కూర్చోవచ్చు. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి ఫ్రెండ్స్. మరియు వేళ్ళలో వేళ్ళు కలుపుకొని కళ్ళు 2 మూసుకోండి ఫ్రెండ్స్. కళ్ళు 2 మూసుకొని సహజమైన అతి సున్నితమైన శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిస్తూ ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. శ్వాసని గమనించండి ఫ్రెండ్స్. లోనికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాసని ఎరుకతో గమనించండి. అంటే ఎలా గమనించాలి? శ్వాస అనే వాయువు లోపలికి వెళ్తున్నప్పుడు మనం ముక్కు దగ్గర ఎక్కడెక్కడ తాకుతుంది, ఆ స్పర్శని గమనించండి ఫ్రెండ్స్. మనకి పెదం పై భాగము, ముక్కు చివరి భాగంలో మధ్యన ఆ చిన్న ఒక 1/2 ఇంచ్ ప్లేస్ ఉంది చూడండి, పెదవి పై భాగంలో. మీకు ఆ స్పర్శ తెలుస్తుంది. ఆ గాలి వాయువు లోపలికి వెళ్తూ బయటికి వచ్చిన స్పర్శ మనకు తెలుస్తుంది. అదే విధంగా కుడి ముక్కు ద్వారా వెళ్తుందా మన శ్వాస, లేక ఎడమ ముక్కు ద్వారా వెళ్తుందా, ఎరుకతో గమనించండి. ఎరుకతో గమనించండి ఫ్రెండ్స్. అలా తీసుకున్నటువంటి శ్వాస ముక్కు, కుడి ముక్కు ద్వారానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయా, లేక ఎడముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయా, ఎరుకతో గమనించండి ఫ్రెండ్స్.
యోగః చిత్తవృత్తి నిరోధः. ధ్యానం ద్వారా ధ్యానం యోగం ధ్యాన యోగము ద్వారా అంటే మన మనసు, మన శరీరం ఒక్క దగ్గరే ఉండాలి. మనసు ఒక్క దగ్గర, శరీరం ఒక దగ్గర ఉండరాదు ఫ్రెండ్స్. శరీరం ఇక్కడే ఉంది. కానీ మనసు ఎక్కడెక్కడో వెళ్తుంది. ఎక్కడెక్కడికో తిరిగొస్తుంది. మనసు ఇక్కడే ఉండాలి. మనసు, శరీరం ఒక్క దగ్గరే ఉండాలి. యోగః చిత్తవృత్తి నిరోధః. అంటే చిత్తవృత్తులు నిరోధించాలి. అంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలని కట్ చేస్తూ ఉండాలి. వస్తూ ఉంటాయి. ఆలోచనలు వస్తున్నాయని తెలుస్తది. తెలిసినప్పుడు మన ధ్యాస అంతా శ్వాస మీద ఉన్నప్పుడు క్రమక్రమంగా ఆలోచనలు తగ్గించబడతాయి. తీసుకున్నటువంటి శ్వాస లోపలికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఎక్కడి వరకు వెళ్తుంది? ఎంత వరకు వెళ్తుందో ఎరుకతో గమనించండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క భాగాలలో ఆ శ్వాస ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. అంటే కొందరికి నాభి చివర మూలాధార చక్రం వరకు శ్వాస వెళ్తుంది. మరికొందరికి మణిపూరక చక్రం వరకే వెళ్తూ వస్తూ ఉంటుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. మరికొందరికి హృదయ స్థానం వరకే జరుగుతూ ఉంటుంది. మరికొందరికి కంఠం దగ్గర జరుగుతూ ఉంటుంది. మరికొందరికి భ్రూ మధ్యమున 2 కనుబొమ్మల మధ్యమున ఆజ్ఞా చక్రం దగ్గరే ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరి ఒక్కొక్క స్థితిని బట్టి వాళ్ళకు ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి యొక్క శరీరం స్థితి వేరు, మానసిక స్థితి వేరు, ప్రతి ఒక్కరి ఆత్మ స్థితి వేరు ఫ్రెండ్స్.
మనం లోనికి తీసుకున్నటువంటి శ్వాస లోనికి వెళ్ళే ఒక క్షణం ఆగుతుంది లోపల. వెంటనే బయటకు వచ్చేయదు. మీరు ఎరుకతో గమనించినప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. మన శ్వాస తీసుకున్న వెంటనే బయటికి రాదు ఫ్రెండ్స్. లోపల ఒక క్షణం ఆగడం జరుగుతుంది. అక్కడ మనకు ఆ శూన్య స్థితి తెలుస్తుంది. శ్వాస ఆగడము, ఆ శూన్య స్థితి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎరుకలో ఉన్నప్పుడు అదే మన యొక్క సహజ స్థితి. లోనికి తీసుకున్నటువంటి శ్వాస బయటికి విడిచిపెడుతున్నప్పుడు కూడా ఒక క్షణం బయట ఆగడం జరుగుతుంది ఫ్రెండ్స్. బయటికి విడిచిపెట్టిన శ్వాస ఒక క్షణం బయటే ఆగడం ద్వారా మళ్ళా అదే శ్వాస లోనికి తీసుకోలేకుంటే మనము మరణించిన వారితో సమానం. మనం తీసుకున్నటువంటి శ్వాస ముక్కు ద్వారా తీసుకున్నటువంటి శ్వాస ప్రాణవాయువు. అంటే ప్రాణవాయువులో ప్రాణశక్తి కూడా మమేకమై ఉంది ఫ్రెండ్స్. ప్రాణశక్తి వేరు, ప్రాణవాయువు వేరు ఫ్రెండ్స్. మనం తీసుకున్నటువంటి శ్వాసలో ప్రాణశక్తి, ప్రాణవాయువు, పరమాత్ముని యొక్క జ్ఞానము, పరమాత్ముని యొక్క వెలుగు, ఆ యొక్క పరమాత్ముని యొక్క ఆనందము, శక్తి, జ్ఞానము, వెలుగు, ఆనందము అన్నీ నిమిడీకృతమై ఉన్నది ఫ్రెండ్స్. ఆ శ్వాసే మనం. అంటే ఆ వాయువు విశ్వం అంతటా నిండి ఉన్నది. భగవంతుని శక్తే మనం తీసుకుంటున్నాం. శ్వాస ద్వారా భగవంతుని శక్తి మనలో ఉచ్ఛ్వాస, నిశ్వాసల ద్వారా లోనికి వెళ్ళడం, బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ప్రతి కణములో, ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో భగవంతుని శక్తితో నింపబడి ఉంది. అపారమైన, దివ్యమైన భగవంతుని శక్తి ప్రతి కణములో నింపబడి ఉన్నది. అంటే ప్రతి కణంలో మన యొక్క DNA, అంటే మన యొక్క కర్మలే కాకుండా, మనం చేసిన సత్కర్మలు, దుష్కర్మలే కాకుండా, మన తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు,
అంటే 7 తరాలు ఏడేడు ఇటు భర్త తరపున 7 తరాలు, భార్య తరపున 7 తరాలు. వాళ్ళ యొక్క వంశ పారంపర్యంగా వచ్చినటువంటి డీఎన్ఏ మన రక్తంలో నిండీకృతమై ఉంటుంది. అంటే రక్తంలో అంటే కణాలలో, ప్రతి కణములో మన పూర్వీకుల యొక్క డీఎన్ఏ, వాళ్ళు చేసినటువంటి కర్మలు, సత్కర్మలు, దుష్కర్మల యొక్క ఫలితాలు, ప్రభావాలు అంతా కూడా మనలో ఉన్నటువంటి డీఎన్ఏలో నిక్షిప్తమై ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు తెలిసి తెలియక చేసినటువంటి ఎటువంటి కర్మలైనా మనకి ఆ ప్రభావం మన మీద ఉంటుంది. మన మనసు పైన, మన శరీరం పైన, మన ఆత్మ పైన. కనుక వాటిని మనము క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. అంటే శుద్ధి చేసుకోవాలన్నమాట. శుద్ధీకరణ. మన డిఎన్ఏని మనం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన పూర్వీకుల వాళ్ళ యొక్క కర్మలు కూడా దగ్ధం చేయబడతాయి. ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఎంత ఎక్కువ సమయము మీరు ధ్యానంలో ఉంటారో, ధ్యాన స్థితిలో ఉంటారో ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. మీరు ఎరుకతో ఉన్నప్పుడే మీకు ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది. విశ్వమయ ప్రాణశక్తి మనకి ఆ ప్రవాహం అందడం జరుగుతుంది ఎరుకలో ఉన్నప్పుడే. ఆ ఎరుకతో ఉన్నప్పుడు బ్రహ్మరంధ్రం తెరుచుకోబడుతుంది. అశూన్య స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క కణాలలో ఉన్నటువంటి యొక్క డిఎన్ఏ క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవడం ద్వారా కర్మలు అనేటివి మన ఒక్కరివే కాదు ఫ్రెండ్స్. సత్కర్మలు, దుష్కర్మలు మన ఒక్కరివే కావు. మన తరతరాల నుంచి వచ్చినటువంటి మన పూర్వీకుల యొక్క వాసనలు, పూర్వీకుల యొక్క సంస్కారం అంతా కూడా నిక్షిప్తమై ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క చంద్రగ్రహణం రోజు వీలైన మట్టుకి బయటికి వెళ్లకుండా మౌనం పాటిస్తూ వీలైనంత వరకు ధ్యానంలో ఉంటూ, ధ్యాన స్థితిలో ఉంటూ మనసుని ఆలోచన రహిత స్థితిలో ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తారో
అటువంటి ప్రభావమే మన మీద ఉంటుంది. అంటే బయట కొంచెం ఎనర్జీస్ దేవతల యొక్క శక్తి తగ్గడం ద్వారా నెగటివ్ శక్తులు ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన ఎనర్జీస్‌ని, మన ఆలోచన విధానము, సరికాని ఆలోచన విధానం, సరికాని ఆలోచన విధానము, ఎదుటి వాళ్ళని మాటలతో, చేతలతో, ఆలోచనతో మనము బాధించినట్లయితే, ఆ నెగెటివ్ ఎనర్జీ బయట ఉన్న నెగెటివ్ ఎనర్జీకి కనెక్షన్ ఏర్పడిపోతుంది. కనుక మనలో కూడా ఆ నెగెటివ్ ఎనర్జీ హయ్యర్‌గా వెళ్ళిపోతుంది. అంటే తద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. మనసుపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక గ్రహణ సమయంలో ఈరోజు గ్రహణం రోజు మన మానసిక స్థితి ఎంత ఉన్నతంగా, ఎంత ప్రేమతత్వంతో ఉంచుకున్నట్లయితే ప్రేమ, కరుణ, దయ, క్షమాగుణము, సేవ, నిస్వార్థ సేవ చేసినట్లయితే, ప్రేమతత్వంలో ఉన్నట్లయితే ఆ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావము ఎటువంటి సమయంలో కూడా మనపై ఉండదు. ఎవరైతే ఎంప్టీ మైండ్‌తో ఉంటారో, ఆ శూన్య స్థితిలో ఉంటారో అంటే గతాన్ని ఆలోచన చేసిన వాళ్ళు చేస్తూ ఉంటారు చాలామంది. కొందరు భవిష్యత్తులో జరగలేదు. ఏవేమో జరుగుతాయని భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు కొందరు. 90%, 95% వరకు చాలామంది ఉంటే గతంలో విషయాల గురించి ఆలోచన చేస్తూ, నెమరు వేస్తూ ఉంటారు. లేనిచో భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ, దానిని నెమరు వేస్తూ ఉంటారు. తద్వారా ఎనర్జీ కోల్పోతూ ఉంటారు. ఎన్నో వేల లక్షల మందిలో ఏ కొద్ది మందే వర్తమానంలో ఉంటారు. అంటే ప్రెజెంట్ ఈ క్షణంతో పాటుగా వర్తమానంలో ఏ పనులైతే చేస్తూ ఉంటారో ఆ పని మీద ధ్యాస ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. ఈరోజు చంద్రగ్రహణం, పౌర్ణమి.
రాఖీల పౌర్ణమి కూడా ఫ్రెండ్స్. రాఖీల పౌర్ణమి అంటే పూర్వము హిరణ్యాక్షుడికి ఆయన కుమారుడు ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు. ఆయన శ్రీమన్నారాయణ్ణి ఎక్కువగా స్మరిస్తూ, భజిస్తూ, ధ్యానిస్తూ ఉంటాడు. కానీ తండ్రికి నచ్చదు. ఆయన ఎన్నో హింసలు పెడుతూ ఉంటాడు. ఇవన్నీ చూసి ఆ ఆ యొక్క హిరణ్యాక్షుని యొక్క సహోదరి హోలీ, ఆమె పేరు హోలీ, ఆమె పేరు హోలీశ్రీ. ఆమె ఏం చేస్తుంది, మా సహోదరుణ్ణి ఇంత హింస చేస్తున్నాడు, ఈ కుమారుడిని హతమార్చాలని ఒక ప్లాన్ వేసుకొని అగ్ని మంట అంటే యజ్ఞ యాగం లాగా అగ్ని మంటలు వేసి తను ఆ అగ్ని మంటల్లో వెళ్ళి కూర్చుంటుంది. ఆ హోలీ అనే ఆమె పేరు హోలీ. ఆమె అగ్ని మంటల్లో కూర్చొని ఆ పసిబాలుడిని, 4 ఏళ్ల వయసు ఉన్న పసిబాలుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది ఆ అగ్ని మంటలలోనే. అంటే ఆ పిల్లవాడు మరణిస్తాడు, మరణం సంభవిస్తుందని ఆ ప్లాన్ తోటి తను కూడా ఆ అగ్ని మంటల్లో కూర్చుంటుంది. కానీ ఆ అగ్ని మంటల్లో తను దహించబడుతుంది. ఆ అగ్ని మంటలకి ఆ హోలీ అన్న హిరణ్యాక్షుడు సోదరి దహించబడుతుంది. కానీ భక్త ప్రహ్లాదుడికి పూలబాట దేవతలు పూలబాట వేయడం ద్వారా ఆ పిల్లవాడు సహజ స్థితిలో లేచి యథావిధిగా చక్కగా నడుచుకుంటూ ఆ పూల బాటలు నడుచుకుంటూ బయటికి రావడం జరిగింది. ఇది ఒక పురాణ గాథకం, జరిగినటువంటి గాథ. కనుక ప్రజలందరూ ఆ హోలీ ఆ యొక్క అగ్నికి ఆహుతి అవ్వడం ద్వారా వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనంద బాష్పాలతో ఆనంద తాండవం చేస్తూ ఆ హోలీ పండగ రోజు అగ్ని మంటలు వేసుకుంటూ అక్కడ శబ్దాలు చేసుకుంటూ, అంటే డప్పుల శబ్దాలు చేసుకుంటూ ఆనందిస్తూ పండగ చేసుకుంటారు. హోలీ పండగ అది పౌర్ణమి రోజులలో వస్తుంది. హోలీ పండగ పౌర్ణమి రోజున. ఈరోజు హోలీ పండుగ కూడా చేసుకోవచ్చు. మధ్యాహ్నం 11, 12 లోపల వరకు 12 వరకు చేసుకోమని ఒక శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కనుక ప్రతి ఒక్క పండుగకి దాని వెనక ఎంతో గొప్ప చరిత్ర ఉంటుంది. దాని యొక్క విశిష్టత కంపల్సరీ ఉంటుంది. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, చేయవలసిన విధి విధానము అన్నీ మనం తెలుసుకొని చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ప్రతి పండుగ గొప్ప విశిష్టతో కూడుకొనుంది. అలాగా పౌర్ణమి రోజులలో చాలా గొప్ప హయ్యర్ ఎనర్జీస్, అంటే పౌర్ణమి 3 రోజుల ముందు, పౌర్ణమి 3 రోజుల తర్వాత, పౌర్ణమి రోజు 7 రోజులు అపారమైన శక్తితో ఈ భూమండలము అపారమైన శక్తితో నింపబడి ఉంటుంది. కనుక ఈ 7 రోజులు ఎంత ఎక్కువ సమయము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మౌనం, వీలైన మటుకు మౌనం పాటిస్తూ ఆచార్య సాంగత్యం చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకంలో చెప్తారు, యోగో భవార్జున, ఓ అర్జున, ఏ పని చేసినా ఏ కార్యం చేసినా యోగ స్థితిలో ఉండి చెయ్యి. యోగో భవార్జున అంటే యోగము అంటే కలయిక, యోగం అంటే కలయిక.
నీ మనసు, నీ శరీరము కలయిక ద్వారా యోగం ఏర్పడుతుంది. అలాగే మన యొక్క శ్వాస, మన యొక్క మనసు కలయిక ద్వారా యోగం ఏర్పడుతుంది. యోగము అని చెప్పడం జరుగుతుంది. మన యొక్క శ్వాస, మనసు 2 కలయికని యోగము. మరియు మన శ్వాస, మనసు లయమైనప్పుడు కూడా యోగ స్థితి. శ్వాస లయమైపోతుంది. మనసు కూడా లయమైతుంది. ఒక్క ఆలోచన లేని స్థితిలో భ్రూమధ్యమున స్థితమవుతుంది. తద్వారా ఆజ్ఞాచక్రం కూడా మనది జ్ఞాన నేత్రము తెరుచుకోబడుతుంది ఫ్రెండ్స్. జ్ఞాన నేత్రము. తద్వారా కూడా మనము ఎంతో చక్కగా తెలుసుకోవాల్సినవి తెలుసుకోవడము, మాట్లాడవలసినవి మాట్లాడడము, వినవలసినయే వినగలగడం. అంటే ఈ జ్ఞానేంద్రియములు ద్వారా మనసు అంటే మనసులో ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. మన యొక్క ఇంద్రియాల ద్వారా మన యొక్క ఈ జ్ఞానేంద్రియముల ద్వారా అంటే కన్ను చూడడం ద్వారా, నోరు మాట్లాడడం ద్వారా, చెవులు వినడం ద్వారా ఇవన్నిటిని ప్రభావితం చేసేది మన మనస్సు. ఈ జ్ఞానేంద్రియములు ప్రభావితం చేయడం ద్వారానే మనసులో ఆలోచనలు ఏర్పడుతుంటాయి. అంటే మనసులో ఆలోచనలు అంటే ఇప్పుడు అవి భావనలు అయి ఉండొచ్చు, ఊహలు అయి ఉండొచ్చు, కోరికలు అయి ఉండవచ్చు. మనసు ప్రభావితం జరుగుతుందంటే మన మనసులో ఆలోచనలు ఉధృతంగా వస్తున్నాయన్నా, మనలో కోరికలు, భావనలు, ఊహలు ఇవన్నిటికి ప్రభావితం చేసేవి ఈ యొక్క జ్ఞానేంద్రియములు. ఇంద్రియముల ద్వారానే ఆ ఇంద్రియాలను ఎప్పుడైతే మనము అదుపు చేసుకుంటామో అంటే కళ్ళు 2 మూసాము, కళ్ళు కట్టేసాము, నోరు కట్టేసాము, మనసును కట్టేసాము, మరి చేతుల్ని కట్టేసాము, కాళ్ళు 2 కట్టేసాము. అంటే ఇంద్రియములను, జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములు మన అదుపులో తీసుకోవడం జరిగింది. కనుక ఎటువంటి నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ మాటలు వినడం కానీ, నెగెటివ్ విషయాలు చూడడం కానీ, మన ఎనర్జీ లాస్ కాకుండా, మన ఎనర్జీ, మన శక్తి మన లోపలే నిక్షిప్తమై ఉంటుంది. మన లోపలే మనకు నిక్షిప్తమై ఉంటుంది ఫ్రెండ్స్. తద్వారా విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా అపారంగా ప్రవహించడం జరుగుతుంది శరీరం అంతటా భాగమునకు. అంటే 72,000 నాడులు తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం చుట్టూ మన 72,000 నాడులతో కూడుకొని ఉన్నటువంటి ఆ నాడుల యొక్క కలయిక అంతా కూడా మన శరీరం మొత్తం భాగాలకు కాళ్ళు, చేతులు, వేళ్ళ చివరి వరకు నిక్షిప్తమై ఉంటుంది ఆ 72,000 నాడులు. అది జంక్షన్ పైన తలపైన ఉన్నటువంటి సహస్రారం దగ్గర బ్రహ్మరంధ్రం చుట్టూ ఏర్పడి ఉంటాయి. చివరగా పాదాల చివరి వరకు ఆ కనెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎంత ఎక్కువగా మనం ప్రాణశక్తి తీసుకుంటామో నాడీ మండల శుద్ధి జరగడం స్టార్ట్ అయిపోతుంది. ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా, ఎటువంటి డిసీజులు, క్రానికల్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక జబ్బులు ఏవైనా ఉన్నా అన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. క్లీనింగ్ ప్రాసెస్, హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్.
ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు తర్వాతనే మన భ్రూమధ్యమున ఉన్నటువంటి ఆజ్ఞా చక్రము, ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరగడం ద్వారా మన జ్ఞాన నేత్రం తెరుచుకోబడుతుంది ఫ్రెండ్స్. తద్వారా మన గత జన్మలను మనం చూసుకోవడం జరుగుతుంది. మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, నేనెవరు అంటే రావణ మహర్షి అడుగుతారు, ఎవరినైనా క్వశ్చన్ వేసుకోమంటారు. నీవెవరు? ముందు నిన్ను నువ్వు తెలుసుకో. ఈ జ్ఞాన నేత్రం తెరుచుకోబడినప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీ యొక్క సూక్ష్మ శరీరం అంటే ఈ దేహం నుంచి విడివడిన సూక్ష్మ శరీరాన్ని మనం చూడడం జరుగుతుంది. తద్వారా నేను వేరు, ఈ శరీరం వేరు, ఈ దేహం వేరు అనే ప్రత్యక్ష సాక్ష్యం లాగా అంటే అనుభవం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు నేను ఈ దేహమే అనే నేను ఈ మనస్సుని, నా మనసులో వచ్చే మాటలు, ఆలోచనలు నేనే, ఆ ఆలోచనలు కానీ, మనసు కానీ అంతా నేనే అని ఆ భావనతోటే మాట్లాడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. మనసులో వచ్చే ఆలోచనలే నేను అనుకోవడము, ఆ మనసే నేను అనుకోవడము, ఈ కనబడే దేహమే నేను అనుకోవడము, అలా ఆ భ్రమలోనే బ్రతికేస్తూ ఉంటారు. అంటే 95% అందరూ ఈ యొక్క ఆత్మ జ్ఞానం లేనందువలన, ఆత్మ జ్ఞానము తెలియనందువలన ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం తెలుసుకుంటామో, ఎలా తెలుసుకుంటాము? అనుభవపూర్వకంగా ఈ భౌతిక దేహం నుంచి, ఈ దేహం నుంచి సూక్ష్మ దేహం విడిపడడము చూసుకుంటాము ఫ్రెండ్స్. తద్వారా మనకి ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ దేహం కాదు నేను. ఈ దేహంలో నివసిస్తున్నటువంటి ఆత్మ చైతన్య పదార్థము. నేనొక ఆత్మ చైతన్య పదార్థము అనేది మనకి అనుభవపూర్వకంగా అనుభవం పొందడం జరుగుతుంది. అనుభవమే జ్ఞానం. అలా సాధన చేస్తున్న కొలది ఎంత ఎక్కువ సమయం మనం సాధన చేసిన కొలది అంతటా నేనున్నాను. విశ్వమంతటా నేనున్నాను. ఈ దేహంలోనే కాదు విశ్వమంతటా నేనున్నాను అన్న అనుభవం కూడా పొందడం జరుగుతుంది. ఆ అనుభూతి చెందడము, అనుభవమే జ్ఞానం ఫ్రెండ్స్. అంటే మమాత్మ సర్వభూతాత్మ, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ. ఇవి మహావాక్యాలు ఫ్రెండ్స్. యోగులు, ఋషులు, మునులు, మహాత్ములు ఇచ్చినటువంటి మహావాక్యాలు. అమృత వాక్యాలు. అయం ఆత్మ, నేను ఒక ఆత్మ చైతన్య పదార్థము. అహం బ్రహ్మాస్మి, నేను కూడా అది అయి ఉన్నాను. విశ్వమంతటా ఏదైతే నిండి ఉన్నదో అది నేనై ఉన్నాను. మమాత్మ సర్వభూతాత్మ,
సర్వ ప్రాణులలో, సర్వ జీవులలో కూడా నేను ఉన్నాను. మమాత్మ సర్వభూతాత్మ. అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మ పదార్థాన్ని అయి ఉన్నాను. అహం నేను బ్రహ్మ అస్మి. నేను బ్రహ్మ పదార్థమై ఉన్నాను. సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. ఉన్నదంతా బ్రహ్మమయమే. సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువులో ఆ బ్రహ్మ పదార్థమే నిండి ఉన్నది, నిండీకృతమై ఉన్నది. ప్రతి అణువులో, ప్రతి అణువు, ప్రతి పరమాణువులో ఆ బ్రహ్మ పదార్థంతో నింపబడి ఉన్నది. కనుక అందరూ ఒకటే, అంతా ఒకటే. అందరూ ఒకటే, అంతా ఒకటే. ఆ యొక్క వన్నెస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇవంతా కూడా అనుభవము. అనుభవం పొందిన వాళ్ళు, అనుభూతి చెందిన వాళ్ళు, అనుభవమే జ్ఞానంగా పొందిన వాళ్ళు, ఆత్మ జ్ఞానం పొందిన వాళ్ళు ఆత్మస్థితిలో ఉండి మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఆత్మస్థితిలో ఉండి మాట్లాడడం జరుగుతుంది. ఓన్లీ 2 minutes ఫ్రెండ్స్. ఓన్లీ 2 minutes. మరియు కృతజ్ఞతా భావం తెలుపుకుందాం ఫ్రెండ్స్. మనసులో అనుకోండి. పంచభూతములకు, ప్రకృతి మాతకు, భూమాతకు, విశ్వమాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ శుభం జరగాలని, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని, అందరూ స్వస్తి ముక్తిని పొందాలని, అందరూ స్వస్తి ముక్తిని పొందాలని, నేను ఆర్జించిన పుణ్యఫలంలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. మీ అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తికి శిరస్సు వంచి ఇక్కడి నుంచే ప్రణామాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం ప్లస్ ఆత్మజ్ఞానం అంటే చంద్రగ్రహణం గురించి, హోలీ పౌర్ణమి గురించి, పౌర్ణమి ధ్యానం విశిష్టత గురించి అద్భుతంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మీ 2 చేతులను కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు 2 తెరవండి. తెరిచి మీ 2 అరచేతులు చూసుకోండి ఫ్రెండ్స్. అపారమైన శక్తి తీసుకోవడం జరుగుతుంది. మళ్ళా కంటి ద్వారా మనలోనికి మనం తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేసాం. మరి ఒకసారి మా అవతార్ ఫౌండేషన్ మాస్టర్ జూన్ సెక్షన్ మాస్టర్స్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం.